परिणतवतीं चतुर्थां पदवीं सुधीयां समेत्य शौशुम्नीं पञ्चाशदर्णकल्पितपदशिल्पां తాం నమామి కామాక్షీం. విద్వాంసుల యొక్క శిశుమ్నాడికి చెందిన మార్గము పొంది 4 విధములుగా పరిణామములు గల 7 వర్ణములతో పదశిల్పములను ఎన్నిటినో కల్పింపబడిన ఆ కామాక్షీదేవిని మ్రొక్కెదను. బుద్ధిమంతుల మేరుదండంలో ప్రవేశించి 4 విధులైన స్థానాలుగా మారి 50 అక్షరాలుగా ఉచ్చరింపబడుతూ అనంత పద రూపాలుగా రూపొందుతున్న కామాక్షిమాతకు నమస్కరిస్తున్నాను. విద్వాంసుల సుషుమ్నా నాడిలో పరాపశ్యంత్యాది చతుర్విధ పరిణామముల నందిన 7 వర్ణములలో పదశిల్పములు ఎన్నిటినో కల్పించిన ఆ కామాక్షీదేవికి మ్రొక్కెదను. విద్వాంసుల యొక్క సుషుమ్నాడికి చెందిన మార్గమును పొంది 4 విధములుగా పరిణామములు గల 7 వర్ణాలతో కల్పింపబడిన పదముల శిల్పము గల ఆ కామాక్షి దేవిని గురించి నమస్కరించదను. ఆదిక్షన్మమ గురురాడ్ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠచాపదండాం నేధిష్టామేవ కామపీఠగతాం. కిలి తీయని చెరుకు వింటి కర్రను ధరించి కామపీఠమందున్న అతి సమీపమందున్న ఆకారము మొదలు క్షాకారము వరకు ఉన్న అక్షరముల స్వరూపముగాను విద్యా స్వరూపిణి అయిన మాతృకను గురు సార్వభౌముడు ఉపదేశించెను. చేరువలోనే ఉన్న ఈ కామపీఠములో వెలిసినట్టి తల్లిని, చెరుకు విల్లు ధరించిన దానిని, 50 అక్షరాల విద్యా స్వరూపిణిగా నా గురుదేవులు నాకు ఉపదేశించారు. ఆమెయే నాకు దిక్కు అని చెప్పారు. తీయని చెరుకు వింటి కర్ర ధరించిన కామపీఠమందున్న మిక్కిలి దగ్గరగానున్న ఆకారాది అక్షరాంత విద్యా స్వరూపిణి అయిన మాతృకను నాకు గురు సార్వభౌముడు ఉపదేశించెను. మిక్కిలి తీయని చెరుకు వింటి కర్రగల కామపీఠమందున్న మిక్కిలి సమీపమునందు ఆకారము మొదలు క్షాకారము వరకున్న అక్షరముల స్వరూపము గాగల విద్యయే అయిన అమ్మవారిని గురు సార్వభౌముడు నాకు ఉపదేశించెను.